ఈ శిబిరానికి ముందు శిబిరం జరిగి చాలా కాలం అయి ఉంటే హాలును శుభ్రపరచవలసి ఉంటుంది. ఆఫీసు నుంచి గాని, టీచర్ గారి నుంచి గాని ఎంతమంది పురుష సాధకులు, స్త్రీ సాధకులు ఉన్నారో కనుక్కొని అన్ని కుషన్లు, టాపర్స్తో సహా హాలులో వేయండి. కొన్ని అదనపు కుషన్లు చెకింగ్ కొరకు ఉండేలా అమర్చండి. అవి సాధకులకు అందుబాటులో ఉండకూడదు. మెయిన్ హాల్లోనూ, మినీ హాల్లోనూ ధమ్మాసనాలకు పరిశుభ్రమైన టాపర్స్ అమర్చాలి. వాటి పక్క టేబుల్ మీద కలము, కాగితము, టార్చి అందుబాటులో ఉంచాలి. హాల్లో ఉండే టీవీ, సీడీ ప్లేయరు, యాంప్లిఫైయరు, స్పీకరు మరియు హాల్లోని ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి. బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్ని కూడా తనిఖీ చేయండి. అందుబాటులో తగినన్ని పోర్టబుల్ ప్లేయర్లు, బ్యాటరీలు ఉండేలా చూసుకోండి. పగోడా ఉన్నట్లయితే శుభ్రపరిచి బల్బులు వెలుగుతున్నాయో లేదో గమనించండి. గదుల తలుపులు, గొల్లాలు పడుతున్నాయో లేదో తనిఖీ చేయండి. డైనింగ్ హాలు పరిశుభ్రంగానూ తయారుగానూ ఉండేలా చూసుకోండి. గదులు, స్నానపు గదులు శుభ్రంగా ఉండేలా చూడండి. అన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయండి. జనరల్ టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయో లేవో చూడండి. సాధకులకు తగినన్ని దిండ్లు, దుప్పట్లు అందుబాటులో ఉంచండి. టీచర్ వారి గది శుభ్రంగానూ దానిలో ఉతికిన దుప్పట్లు, దిండుగలేబులు ఉండాలి. టీచర్ గారు వచ్చే రోజున ఎవరైనా వారి సామాన్లు చేరవేయటంతో సహాయపడాలి. ఇలాగే వెళ్లే రోజు కూడా. మానవ శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనట్లు ధర్మ సంస్థలో కూడా సేవ చేసే ప్రతివారు ముఖ్యులే. కానీ ధర్మాన్ని ఆచరించకపోతే ఆ సేవ సేవే కాదు. ధర్మాన్ని ఆచరిస్తేనే ఆ ధర్మసేవ యొక్క అద్భుతమైన ఫలితాన్ని అందుకోగలం.